ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. నితిన్ దాచుపల్లి, ఎఫ్యూఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేటువంటిది ఈ తల పై భాగంలో కనుక బట్టతల వస్తే అక్కడ ఇంప్లాంట్ చేసినప్పుడు జుట్టు పెరుగుతుందా పెరగదా అంటే తప్పకుండా పెరుగుతుంది. బట్ కొన్ని స్పెషల్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా ఏంటి అంటే ఆ ఏరియాలో ఎంత ప్రాపర్గా చేసినా కూడా రిజల్ట్ అనేటువంటిది కొంచెం తక్కువగానే ఉంటుంది కంపేర్ టు ఫ్రంట్ ఏరియా. రెండో థింగ్ ఏంటి అంటే స్కాల్ప్ వెనక భాగంలో ఈ ఏరియాలో మనకి సుడి ఉంటుంది. సో ఆ హోరల్ అనేటువంటిది మనం రీక్రియేట్ చేయాలి. అలా రీక్రియేట్ చేయాలి అంటే ఎగ్జాక్ట్గా అంత ముందు ఉన్న ప్యాటర్న్ని మిమిక్ చేయడానికి ట్రై చేస్తుండాలి. అటువంటిప్పుడు హెయిర్ యాంగిల్ని ఎవ్రీ హెయిర్ తర్వాత దాన్ని మార్చుకుంటూ రావాల్సి వస్తుంది. సో చాలా స్కిల్డ్ సర్జన్ విత్ స్కిల్ టీమ్ ఉంటేనే ఇలా చేయడం కుదురుతుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు గనుక స్కాల్ప్ పై భాగంలో ఈ క్రౌన్ ఏరియాలో లాస్ అవుతుంది అంటే అటువంటి సిచ్యువేషన్ మెడికేషన్కి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. సో డైరెక్ట్గా మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని ప్లాన్ చేసే బదులు ఫస్ట్ మెడికేషన్ తీసుకొని దాంతో కనుక రిజల్ట్ ఏమీ లేదు, లేకపోతే దాంతో వచ్చిన రిజల్ట్తో మీరు సాటిస్ఫై అవ్వలేదు అంటే అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని అడిటివ్గా వాడుకోవడం మంచిది.